గాడ్ ఆఫ్ మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా అఖండ 2 తాండవం రిలీజ్ అయి నిన్న బుధవారంతో 6 రోజులు కంప్లీట్ అయింది. ఈ 6 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం డిసెంబర్ 12న ముందు రోజు ప్రీమియర్స్తో కలిపి 50 కోట్ల డే 1 గ్రాస్ తెచ్చిన సినిమా శనివారంకి వచ్చేసరికి 16 కోట్లు గ్రాస్ వచ్చింది, 17 కోట్లు. ఇక ఆదివారం మూడవ రోజు 19 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా మొదటి వీకెండ్లో ప్రీమియర్స్తో కలిపి అఖండ 2 సినిమా 86 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇక సోమవారం 4వ రోజు మొదటి వర్కింగ్ డేలో సినిమాకి 6 కోట్లు గ్రాస్ వచ్చింది, అక్కడికి 92 కోట్లు అయితే. ఇక 5వ రోజు మంగళవారం కలెక్షన్స్ కొద్దిగా తగ్గి 5 కోట్లు వచ్చాయి, అలా 97 కోట్లు గ్రాస్ వచ్చింది 5 రోజుల్లో. ఇక నిన్న బుధవారం 6వ రోజు కలెక్షన్స్ ఇంకా తగ్గాయి, నిన్న 3 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 6 రోజుల్లో అఖండ 2 సినిమా 100 కోట్లు గ్రాస్ అయితే టచ్ అయింది. ఇది ఒక రికార్డు. బాలయ్యకు వరుసగా 5 సినిమాలు 100 కోట్లు, ఈ రికార్డు మరే హీరోకి లేదు నాకు తెలిసి. ఇక ఈ 100 కోట్ల గ్రాస్లో అంటే ఏరియా వైజ్ చూసుకుంటే ఏ ఏరియాలు ఎంత వచ్చాయని చూసుకుంటే ముందుగా తెలంగాణ మేజర్గా హైదరాబాద్ నుంచి 32 కోట్ల గ్రాస్ వస్తే 6 రోజుల్లో, రాయలసీమ జిల్లాల నుంచి 20 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 8 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 6 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 4 కోట్లు, గుంటూరు నుంచి 8 కోట్లు, కృష్ణా నుంచి 6 కోట్లు, నెల్లూరు నుంచి 4 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల్లో అఖండ 2 సినిమా 80 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ హిందీ కలిపి 10 కోట్లు గ్రాస్ వస్తే ఇందులో తమిళనాడులో అద్భుతంగా వచ్చే కలెక్షన్స్. మొదటి రోజు 1 కోటి గ్రాస్ వచ్చింది, 6 రోజులకు కలిపి 4 కోట్లు వచ్చింది. అసలు తమిళ వాళ్ళు మన తెలుగు సినిమాలు ఎంకరేజ్ చేయరు, అలాంటిది బాలయ్య సినిమా, దేవుని సినిమా అని చెప్పేసి 4 కోట్లు గ్రాస్ వచ్చింది. సో లాంగ్ రన్లో 5 కోట్లు ఈజీగా వస్తాయి తమిళనాడులో. ఇంకా కర్ణాటకలో ఎలాగూ మన సినిమాలన్నీ ఆడతాయి కాబట్టి అక్కడ ఒక 4 కోట్లు వచ్చింది. ఇక హిందీలో కలెక్షన్స్ రాలేదు, కేవలం 1 కోటి మాత్రమే వచ్చింది, 9 కోట్లు వస్తే. ఇక కేరళ అండ్ మిగతా ఏరియాలు కలిపి మరో 1 కోటి, అలా 10 కోట్లు గ్రాస్ అయితే వచ్చింది పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాకు. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికాలో చూసుకుంటే ఈ సినిమాకు మరో 10 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 100 కోట్లు అయితే వచ్చాయి మొదటి 6 రోజుల్లో. ఇక ఈ 100 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 16 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి దిల్ రాజు కొన్నాడు, డిస్ట్రిబ్యూషను 20 కోట్ల కొంటే 16 కోట్లు వచ్చేసాయి. ఇంకా 4 కోట్లు వస్తే సినిమా హిట్ అవుతుంది తెలంగాణలో, అంటే 8 కోట్లు గ్రాస్ రావాలి. చూడాలి మరి వస్తాయి లేదా అనేసి. ఇక రాయలసీమలో 20 కోట్ల కొన్నారు, ఇక్కడ 10 కోట్లు మాత్రమే వచ్చింది. ఇంకా 10 కోట్లు రావాలి అంటే 20 కోట్లు గ్రాస్ రావాలి, కష్టంగానే ఉంది రాయలసీమ మంచి పట్టున ఏరియా బాలయ్యకి, బట్ ఇక్కడ కలెక్షన్స్ లేవు. ఇక ఉత్తరాంధ్రకి సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 11 కోట్లకు ఉంటే ఇక్కడ వచ్చేసి 4 కోట్లు వచ్చింది ఈ షేర్. ఇంకా 7 కోట్లు రావాలి అంటే మరో 14 కోట్లు గ్రాస్ రావాలి, కష్టమే. ఇక ఈస్ట్ గోదావరికి సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 8 కోట్లకు ఉంటే ఇక్కడ 4 కోట్ల షేర్ వచ్చింది, 50% వచ్చింది. ఇంకా 4 కోట్లు షేర్ రావాలంటే మరో 8 కోట్లు గ్రాస్ రావాలి ఈస్ట్లో. వెస్ట్లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 5 కోట్లకు ఉంటే ఇక్కడ 2.5 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 2.5 కోట్ల షేర్ రావాలంటే మరో 5 కోట్ల గ్రాస్ రావాలి వెస్ట్ గోదావరిలో. ఇక గుంటూరులో 8 కోట్లకు ఉంటే ఇక్కడ 5 కోట్లు వచ్చింది షేరు, ఇంకా 3 కోట్లు రావాలి గుంటూరులో అంటే 6 కోట్లు గ్రాస్ రావాలి. ఇక కృష్ణాలో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 5 కోట్లకు ఉంటే ఇక్కడ 3 కోట్ల షేర్ వచ్చింది, ఇంకా 2 కోట్లు రావాలి కృష్ణాలో అంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. ఇక నెల్లూరుకి ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 3.5 కోట్లకు ఉంటే నెల్లూరు, ఒంగోలుకు కలిపి 2.5 కోట్ల దాకా షేర్ వచ్చింది, ఇంకా 1 కోటి రావాలి నెల్లూరులో అంటే 2 కోట్ల గ్రాస్ రావాలి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో అఖండ 2 సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 80 కోట్లకు ఉంటే 6 రోజుల్లో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 58 కోట్లు వచ్చింది. అంటే ఇంకా 32 కోట్ల షేర్ రావాలి తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవ్వాలి అంటే. 32 కోట్ల షేర్ రావాలంటే మరో 60 నుంచి 64 కోట్లు గ్రాస్ రావాలి ఒక తెలుగు రాష్ట్రాల్లోనే. ఇక ఆ తర్వాత కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ హిందీ కలిపి 10 కోట్లకు కొంటే పాన్ ఇండియా లెవెల్లో ఇప్పటి వరకు 5 కోట్ల షేర్ వచ్చింది, 50% వచ్చింది. ఇంకా 5 కోట్ల షేర్ రావాలంటే మరో 10 కోట్ల గ్రాస్ రావాలి, కష్టమే ఇక్కడ కూడా. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికాకి సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 12.5 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 4.5 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 8 కోట్లు రావాలి ఓవర్సీస్లో అంటే 16 కోట్ల గ్రాస్ రావాలి, అది అసాధ్యమే. అలా టోటల్గా ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్ అన్ని ఏరియాలకు కలిపి 103 కోట్లకు కొంటే మొదటి 6 రోజుల్లో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 58 కోట్లు ఉంది. అంటే ఇంకా 45 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 45 కోట్ల షేర్ రావాలంటే మరో 90 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు గురువారం, ఈరోజు కూడా కలెక్షన్స్ పడిపోతాయి. ఇక రేపు శుక్రవారం మనకు అవతార్ 3 ఉంది సినిమా. ఇక ఈ వీకెండ్లో ఏమన్నా కలెక్షన్స్ రావచ్చు, నాకు తెలిసి మరో 10-20 కోట్ల కంటే ఎక్కువ రావడం కష్టమే.
సో ఈ సినిమా ఇంకా 90 కోట్లు అనేది ఇక దాదాపు అసాధ్యమే. 150 కోట్లకు కూడా వెళ్ళడం అసాధ్యమే. సినిమా నాకు తెలిసి ఒక 40 కోట్ల నష్టాలు అయితే కనబడుతున్నాయి క్లియర్గా. సినిమా కమర్షియల్గా డిజాస్టరే ప్రస్తుతానికి. ఏమైనా అద్భుతాలు జరిగి మరి నష్టాలు తగ్గించుకుంటుందా, బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ లేదు, కానీ నష్టాలు తగ్గించుకునే మార్గం చూసుకోవాలి. అది మన బోయపాటి బాలయ్యాల అఖండ 2 4వ సినిమా కాంబోలో రిలీజ్ అయిన మొదటి 6 రోజుల్లో 100 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 58 కోట్లు. సినిమా బడ్జెట్ 200 కోట్లు అయితే 103 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 58 కోట్లు వెనక్కి వచ్చే మొదటి 6 రోజుల్లో. మరో 45 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 45 కోట్ల షేర్ అంటే 90 కోట్లు గ్రాస్ రావాలి. నాకు తెలిసి కష్టమే. మరో 5 కోట్లు షేర్ రావచ్చు. 40 కోట్ల నష్టాలు అయితే క్లియర్గా ఉన్నాయి. సినిమా కమర్షియల్గా డిజాస్టర్. ఓకే, బాయ్.